డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఉద్యాన పంటలకు కేంద్రం ఊతం. కొత్తగా 50,000 ఎకరాల్లో కూరగాయలు, తోటల పెంపకమే లక్ష్యం. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద 145 కోట్లు కేటాయింపు. మెట్రో అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ల విభాగానికి హైదరాబాద్ ఎంపికైందట. జిహెచ్ఎంసీ పరిధిలో 333 కోట్లు మంజూరయ్యే అవకాశమట. ఇవాళ తెలంగాణలో కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. మీరు స్టాటిస్టిక్స్ లెక్కలు తీయండి. పండ్లు, కూరగాయలు, పండ్ల తోటలు కానీ, కూరగాయలు కానీ, ఇంకా ఈ ప్రత్యామ్నాయ పంటలు, మొక్కజొన్న ఇట్లాంటి పంటలు పండించే లెక్క చాలా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిందంటే కోతుల సమస్య. పంట వండిందే ఆలస్యం ఉంచట్లేదు. పంట పండకముందే వాటిని మొత్తం ఏకిపారేస్తున్నాయి. సో రైతులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఒక్కొక్క రైతు వేలకు వేలు నష్టపోతున్నాడు. దీంతో ఎందుకు వచ్చిన గొడవ, ఈ సమస్యని తీర్చడానికి అవకాశం లేదని చెప్పి రైతులు ప్రత్యామ్నాయంగా వరి వైపే వెళ్తున్నారు. అసలు పండించాల్సిన పంటలు ఇవి, గిట్టుబాటు ధర వచ్చే పంటలు ఇవి, ఉపయోగకరంగా అంటే ఈ దేశానికి ఉపయోగపడే పంటలు ఇవి. తెలంగాణలో కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి భారీగా ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2 పథకాల కింద నిధుల విడుదలకు అవకాశం కల్పించిందట. ఇందులో సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమం, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, దాని కింద రాష్ట్రానికి 145 కోట్లు కేటాయించింది. అండ్ ఇక రెండోది మెట్రో అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ పథకానికి హైదరాబాదును ఎంపిక చేసింది. ఫలితంగా రాష్ట్రానికి త్వరలో 333 కోట్లు రాబోతున్నాయి. దేశంలో కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం MIDHని అమలు చేస్తోంది. 2025-26 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను తాజాగా విడుదల చేసింది. దీనికి ముందు అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కోరగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా ప్రతిపాదనలు పంపించారు. తెలంగాణలో ఉద్యాన పథకాల అమలులో పురోగతిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం 2025-26 సంవత్సరానికి 145 కోట్లు కేటాయించిందట. నిరుడు ఇచ్చిన 60 కోట్ల కంటే ఇది 85 కోట్లు అధికం. మొత్తంగా 145 కోట్లలో కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు భరిస్తాయట. సో ఇందులో మళ్ళా 40% స్టేట్ కూడా ఉన్నది. అన్నదాతలకు భారీగా ప్రోత్సాహకాలు. రాష్ట్రంలో 2025-26 కార్యాచరణ ప్రణాళిక కింద ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచేందుకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. ఇందులో ప్రధానంగా కూరగాయలు 5,000 ఎకరాలు, మామిడి 2,000 ఎకరాలు, నారింజ 1,000 ఎకరాలు, కోకో 2,500 ఎకరాల చొప్పున మొత్తంగా 50,000 వరకు పెంచాలి అనుకున్నది. వీటి కోసం అధికారులు రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు భారీగా పెంచారు. గతంలో మామిడి సాగుకు 3 సంవత్సరాల్లో ఎకరానికి 81,581 సహాయం ఉండేది. దాన్ని ఇప్పుడు 2 లక్షలకు పెంచారు. నారింజ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి తోటల సాగుకు సైతం మొక్కలు, ఎరువులు, పురుగుల మందులు, అంతర పంటలు, నీటి సదుపాయానికి 40% సబ్సిడీ ఇస్తారట. పాత తోటలను నరికి వాటి స్థానంలో తోటల పునరుద్ధరణ, ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి ఎరువులు, పురుగు మందులు, కత్తిరింపు పరికరాల కొనుగోలుకు సహాయం కూడా అందించబోతున్నారు. రక్షిత సాగు కార్యక్రమాల వాటికి అంటే ఈ గ్రీన్ హౌజులు కానీ, షేడ్ నెట్ హౌజులు కానీ, మల్చింగ్, వీటికి సంబంధించి అంకురోత్పత్తి, తెగుళ్ల నియంత్రణ, కోల్డ్ స్టోరేజ్లు, ప్యాక్ హౌజులకు కూడా సహాయం అందిస్తారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద చిన్న చిన్న ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు, పవర్ వీడర్లు, తైవాన్ హ్యాండ్ స్ప్రేయర్లు మొదలైనవి కూడా సమకూరుస్తారు. ఈ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కూడా రుణ సహాయం అందిస్తారట. ఈ సోలార్ ఫెన్సింగ్ దేనికంటే కోతుల కోసం. నిన్ననే మనం ఒక వార్త చూసినాం కదా, రాష్ట్ర ప్రభుత్వం దానికి ఒక స్కీమ్ మీద తీసుకురాబోతున్నది అనమాట. అంటే ఒక 50% వరకు సబ్సిడీ ఇవ్వాలి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునే రైతులకని. ఇప్పుడు మీరు ఇవన్నీ అమలు చేసిన కోతుల బెడద తీర్చకుండా, కోతులకి పంట పొలాల్లో కోతులు రాకుండా చేయకపోతే ఈ పంటలు పండడానికి అవకాశం లేదు. అందుకే రైతులు వరి వైపు ఎక్కువగా వెళ్తున్నారు. చాలా పెద్ద సమస్యగా మారింది రాష్ట్రంగా, దేశంలో చాలా రాష్ట్రాల్లో. 6 జిల్లాల్లో విస్తరణకు చేయూతట. మెట్రో నగరాల్లో కూరగాయల కొరత తీర్చేందుకు కేంద్రం 2,000 కోట్లతో కూరగాయల సమూహాల పథకం ప్రారంభించిందట. దాన్నే మెట్రో అర్బన్ వెజిటబుల్ క్లస్టర్. అందులో భాగంగా 5 మెట్రో సిటీలకు 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాల్లో కూరగాయల సాగును పెద్ద ఎత్తున పెంచాలి అని నిర్ణయించిందట. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరుతో పాటు తాజాగా హైదరాబాద్ను కూడా చేర్చిందట. ఇందులో భాగంగా జిహెచ్ఎంసీ శివార్లలో కూరగాయల పెంపకాన్ని భారీగా చేపడతారు.
ఇకపైన వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ వరకు కూరగాయల సమూహాల పథకం వర్తిస్తుంది. దీని కింద కూరగాయల సాగుకు రైతులు, రైతు సమూహాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహిస్తారు. అవసరమైన విత్తనాలు, నారు, మొక్కలు, సేంద్రియ ఎరువులను అందిస్తారట. ఏది సిటీ చుట్టుపక్కల హైదరాబాద్కి 50 to 100 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ఆ ఏరియాలో, ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువ మంది నివసిస్తారు కాబట్టి వాళ్ళకి ఈ కూరగాయల కొరత లేకుండా ఉండడానికి ఈ స్కీమ్ ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ వీటి మీద అవగాహన కల్పించాలి. కొంతమంది రైతులకు అసలు కనీసం ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు.